ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏం చెప్పండి? కెమిస్ట్రీలో ఈరోజు డీటెయిల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది స్టడీ ఆఫ్ కార్బన్. ఏంది? స్టడీ ఆఫ్ కార్బన్. స్టడీ ఆఫ్ కార్బన్. స్టడీ ఆఫ్ కార్బన్ ని ఆర్గానిక్ కెమిస్ట్రీ. స్టడీ ఆఫ్ కార్బన్ ని ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అమ్మా. ఎందుకని స్టడీ ఆఫ్ కార్బన్ ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అమ్మా? ఎందుకు ఒక కార్బన్ మీదే మనం స్టడీ చేస్తున్నాం? ఎందుకు హైడ్రోజన్ మీద చేయట్లేదు? ఎందుకు లిథియం మీద చేయట్లేదు? ఎందుకు సోడియం మీద చేయట్లేదు? నేను మొన్న ఏం చెప్పాను, గ్రూప్ 1కి ఒక ఇది చెప్పా, షార్ట్ ట్రిక్. లేనాస్ హిందీలో లిథియం, సోడియం, తర్వాత పొటాషియం, తర్వాత రుబీడియం, सीजियम, फ्रांसिस. लीना के रब से पर्याया. लीना के रब से पर्याया. ली means Li, lithium, Na, Na, sodium, K, potassium, Rb, Rb, rubidium, Cs, cesium, और फ्रांसियम. लीना के रब से पर्याय. ओके ना? लीना के रब से पर्याय. ఇది గ్రూప్ 1 ఎలిమెంట్స్. దే ఆర్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ మెటల్స్? ఆల్కలైన్ మెటల్స్. దే ఆర్ ఆల్కలైన్ మెటల్స్. వీటన్నిటి మీద ఎందుకు స్టడీ చేయట్లేదు? వీటన్నిటి మీద స్టడీ ఏమంటాము? ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటాం. వీటన్నిటి మీద స్టడీ ఏమంటాము? ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటాం. బట్ స్టడీ ఆఫ్ కార్బన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. స్టడీ ఆఫ్ కార్బన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకు? ఓన్లీ బై ఎందుకు? ఓన్లీ కార్బన్ మీద స్టడీ చేసేటటువంటి ఓన్లీ కార్బన్ మీదే ఆర్గానిక్ కెమిస్ట్రీ డీల్ చేస్తుంది. వై? ఎందుకు అని చెప్తారా? ఎందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఓన్లీ కార్బన్ మీదే స్టడీ చేస్తుంది? ఓన్లీ కార్బన్ మీదే స్టడీ చేసేటటువంటి కెమిస్ట్రీని ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకన్నా? కార్బన్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ తర్వాత అంటే మిలియన్ ప్యూర్ ఫార్మ్ ఉండవనా? ఎందుకంటే దే షో సమ్ ప్రాపర్టీస్. ఓకేనా? అవి కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తుంది. ఓకేనా? ఆ ప్రాపర్టీస్ అనేవి మిగిలిన ఎలిమెంట్స్లో చూడము. మిగిలిన ఎలిమెంట్స్లో చూడము. ఏదైనా ప్రాపర్టీ ఉంటే చాలా రేర్గా చూస్తాం మిగిలిన ఎలిమెంట్స్. ఓకేనా? అయితే అన్ని ప్రాపర్టీస్ కలిపి ఒక కార్బన్లోనే చూస్తాం. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఓకేనా, దాన్ని ఒక ప్రత్యేకమైన బ్రాంచ్గా తయారు చేశారు. అది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆ బ్రాంచ్ ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీ. అయితే ఈ ఆర్గానిక్ మెటల్స్, ఆర్గానిక్ మెటీరియల్స్, ఓకేనా, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏదో ఉన్నాయో అవన్నీ కూడా దేంతో మేడపై ఉంటాయి? కార్బన్తో మేడపై ఉంటాయి. అదేనా? కార్బన్తో మేడపై ఉంటాయి. ఓకేనా? అయితే 1800s బిఫోర్ ఏ విధంగా ఉండేదంటే ఒక అజంప్షన్ ఉండేది. ఆర్గానిక్ మెటీరియల్స్ ఆర్ ఏంది? ఆర్గానిక్ మెటీరియల్స్ ఆర్ నాట్ క్రియేటెడ్. ఆర్గానిక్ మెటీరియల్స్ అనేది క్రియేట్ చేయలేము. అవి నేచర్లోనే ఉంటాయని ఒక అపోహ ఉంది. నేచర్లోనే
నేచర్లోనే ఉంటాయనే ఒక అపోహ ఉండేది. అయితే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఇనార్గానిక్ సబ్స్టెన్స్ నుంచి ఆర్గానిక్ మెటీరియల్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ని తయారు చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేశాడు ఆర్గానిక్ మెటీరియల్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ని? ఇనార్గానిక్ మెటీరియల్ నుంచి ఇనార్గానిక్ సబ్స్టెన్స్ నుంచి ఆర్గానిక్ మెటీరియల్ అనేది తయారు చేశారు. ఇనార్గానిక్ మెటీరియల్ నుంచి ఆర్గానిక్ మెటీరియల్ అనేది తయారు చేశారు. ఫ్రమ్ ఇనార్గానిక్ టు ఆర్గానిక్. ఓకేనా? ఇనార్గానిక్ నుంచి ఆర్గానిక్ని తయారు చేశారు. ఎట్లా అంటే అమ్మోనియం సైనైడ్ ని హీట్ చేస్తే, ఓకేనా, అమ్మోనియం సైనైడ్ని హీట్ చేస్తే ఏమొచ్చిందంట? అమ్మోనియం సైనైడ్ని హీట్ చేస్తే యూరియా వచ్చిందంట. ఓకేనా? అమ్మోనియం సైనైడ్ని హీట్ చేస్తే ఏమొచ్చిందంట? నేను చెప్పాలా ఏమొచ్చింది? యూరియా వచ్చింది. దేన్ని హీట్ చేశాడు? అమ్మోనియం సైనైడ్. అమ్మోనియం సైనైడ్ అనేది ఇనార్గానిక్ సబ్స్టెన్స్. అమ్మోనియం సైనైడ్ అనేది ఇనార్గానిక్ సబ్స్టెన్స్, అంతేనా? అయితే యూరియా అనేది ఏంటి? ఆర్గానిక్ మెటీరియల్. యూరియా అనేది ఆర్గానిక్ మెటీరియల్. సరే, ఈ ఈక్వేషన్ అమ్మోనియం సైనైడ్ ఫార్ములా ఎంత? అమ్మోనియం సైనైడ్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ సైనైడ్. ఎందుకంటే సైనైడ్ అంటే తెలుసు కదా, NH4CnO. దీన్ని ఏమంటాము? అమ్మోనియం సైనైడ్. దీన్ని ఏమంటాము? అమ్మోనియం సైనైడ్. పడతాను ఏం చెప్పాను నేను? నోట్స్ పెట్టి నోట్స్ రాయాలని చెప్పాను నేను. నోట్స్ పెట్టి నోట్స్ రాయాలి. ఓకేనా? NH4CnO అమ్మోనియం సైనైడ్. అమ్మోనియం సైనైడ్ని హీట్ చేస్తే, డెల్టా మీన్స్ హీట్. ఓకేనా? హీట్ చేస్తే మనకి ఏమొచ్చిందంట? ఆర్గానిక్ సబ్స్టెన్స్ వచ్చింది. ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఏంటి? యూరియా ఫార్మ్ అయింది. యూరియా ఫార్మ్ అయింది. యూరియా ఫార్మ్ NH2CO NH2. యూరియా ఫార్మ్ అయింది. CO NH2. ఓకే, NH2CO NH2. ఇదేంటిది? యూరియా. ఓకే, ఇక్కడ ఈ అమ్మోనియం సైనైడ్ అనేది ఏంటి? ఇనార్గానిక్ సబ్స్టెన్స్. ఓకేనా? ఇదేంటిది? యూరియా అనేది ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఓకేనా? రాసుకున్నారా? అయితే సమ్ బేసిక్ ప్రాపర్టీస్. ఓకేనా? కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఏదైతే స్పెషల్ ప్రాపర్టీస్, బేసిక్ అనేది స్పెషల్ ప్రాపర్టీస్ ఏదైతే కార్బన్ చూపిస్తుందో అందువల్లే కదా సార్ స్పెషల్ స్టడీ చేస్తున్నాం. ఆ స్టడీ ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీ, అంతే కదా. ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఒక 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా? 3 ప్రాపర్టీస్ ఏంటంటే క్యాటినేషన్ ప్రాపర్టీ నెంబర్ 1, catenation property. ఓకేనా?
తర్వాత నెంబర్ 2 మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్, మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్. తర్వాత వచ్చేసరికి నెంబర్ 3 ఐసోమెరిజం. నెంబర్ 3 Isomerism. The catenation is legal. EI కూడా రావచ్చు catenation. Catenation property, multiple bond formation. ఓకే, తర్వాత ఐసోమెరిజం. ఐసోమెరిజం ఐసోమెరిజం MERISM. MERISM. ఇంకేమైనా వచ్చారా వర్డ్స్? ఉందా? ఐసోమెరిజం ఉందా? ఓకేనా? క్యాటినేషన్ ప్రాపర్టీ, మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్, ఐసోమెరిజం. అయితే కార్బన్కి అటామిక్ నెంబర్ ఎంత? 6. అంతేనా? అటామిక్ నెంబర్ ఎంత? 6. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p2. అంతేనా? GEC జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p2. అంతేనా? ఇప్పుడు మా ఎంటర్ రావాలి. ఇప్పుడు s ఆర్బిటాల్ వేసుకున్నాం, p ఆర్బిటాల్. ఓకేనా? p ఆర్బిటాల్ ఎన్నిగా డివైడ్ అయింది? 3 రూమ్స్ డివైడ్ అయింది. ఎన్ని రూమ్స్? 3 రూమ్స్. ఓకేనా? అయితే 1s2 అన్న జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 2s2 2p2. ఇంతేనా? ఎలక్ట్రానిక్ ఫిల్లింగ్ ఆర్డర్ అయింది. తర్వాత ఓకేనా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ కార్బన్. ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా? ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఎట్లా ఉంటుంది? 1s2 2s1 1s2 2s1 2p3. In excited state, the electronic configuration for carbon is 1s2 2s1 2p3. ఓకేనా? రాసుకున్నారా? Excited state, the electronic configuration for carbon is 1s2 2s1 2p3. ఓకేనా? ఇప్పుడు ఆర్బిటాల్స్ వేసుకుంటే ఓకేనా? 1s2 2s1 2p3. ఇప్పుడు బ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఎంత? బ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఎంత? 4. బ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ 4. సో దాన్ని ఏమంటాం? టెట్రా బ్యాలెన్సీ. టెట్రా అంటే ఏంటి? 4. టెట్రా అంటే 4. సో దాన్ని ఏమంటాం? టెట్రా బ్యాలెన్సీ అంట. కార్బన్ షోస్ టెట్రా బ్యాలెన్సీ అంటే 4 ఆటమ్స్ వేరే ఆటమ్స్తో, కార్బన్ యొక్క 4 ఆటమ్స్ వేరే ఆటమ్స్తో బాండ్ ఫార్మేషన్కి రెడీగా ఉన్నాయి. అయితే ఏదైతే ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉందో, క్యాటినేషన్ ప్రాపర్టీ మీన్స్ ఆ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే సేమ్ ఎలిమెంట్ యొక్క ఆటమ్స్తో ఈజీగా బాండ్ ఫామ్ చేసేదాన్ని క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా? ఈజీగా బాండ్ ఫామ్ చేసేదాన్ని
క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాం. అర్థమైందా? సేమ్ ఎలిమెంట్ యొక్క వేరే ఆటమ్స్ తో బాండ్ ఫామ్ చేసేదాన్ని ఏ ప్రాపర్టీ అంటాం? క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాం. ద ప్రాపర్టీ shows that have an ability. The property shows that have an ability of an atom to join with the bracket to bond formation. Other atoms of same element okay na. Catenation property ఏం చెప్తుంది? ఈజీగా బాండ్ ఫార్మేషన్ జరుగుతుందంట. ఎక్కడ? ఏ ఆటమ్స్ కి? సేమ్ ఆటమ్స్ కి. ఓకేనా? వేరే వేరే ఆటమ్స్ కి సేమ్ ఎలిమెంట్. ఇప్పుడు కార్బన్ ఉంది, ఓకేనా? కార్బన్ ఉంది. కార్బన్ కి ఎన్ని బ్యాలెన్స్ ఆఫ్ కార్బన్ ఎంత? 4. బ్యాలెన్స్ ఆఫ్ కార్బన్ ఎంత? 4. ఓకేనా? ఇంకో కార్బన్ ఎంత ఉంది? 4 ఉంటుంది. ఇక్కడ ఆటమ్స్ డిఫరెంట్. ఈ కార్బన్లో 4 ఆటమ్స్ ఉన్నాయి. ఈ కార్బన్లో 4 ఆటమ్స్ ఉన్నాయి. అంతేనా? ఈ కార్బన్లో 4 ఆటమ్స్ ఉన్నాయి. ఈ కార్బన్లో 4 ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆటమ్స్ డిఫరెంట్. ఎలిమెంట్ అనేది సేమ్. ఇది కార్బనే, అది కార్బన్. ఓకేనా? డిఫరెంట్ ఆటమ్స్ సేమ్ ఎలిమెంట్. క్యాపబిలిటీని ఏమంటాము? క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాము. ఆ క్యాపబిలిటీని ఏమంటాము? క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాము. అయితే మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ అంటే ఇంకా సింపుల్, ఈజీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకేనా? ఏ ఎలిమెంట్ అయినా ఓకేనా, ఏ ఎలిమెంట్ అయినా ఈజీగా బాండ్ ఫామ్ చేయగలరు. ఆ క్యాపబిలిటీని ఏమంటాం? మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ అంటాం. అయితే ఐసోమెరిజం విషయానికి వస్తే, ఐసోమెరిజం అంటే ఐసోమెరిజం అంటే ఏంటి? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా. డిఫరెంట్ స్ట్రక్చర్. ఓకేనా? ప్రాపర్టీ కూడా డిఫరెంట్ ప్రాపర్టీ ఉంటుంది. డిఫరెంట్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీ. ఓకేనా? డిఫరెంట్ స్ట్రక్చర్, ప్రాపర్టీ. దీని ఏమంటాం? ఐసోమెరిజం అంటాం. దాన్ని ఏమంటాం? ఐసోమెరిజం అంటాం. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీ. స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత మాలిక్యులర్ ఫార్ములా ప్రాపర్టీ డిఫరెంట్గా ఉంటుంది. స్ట్రక్చరల్ ఫార్ములా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? స్ట్రక్చరల్ ఫార్ములా అంటే నథింగ్ బట్ స్కెలిటల్ స్ట్రక్చర్. ఓకేనా? స్కెలిటల్ స్ట్రక్చర్ రాసుకోవడానికి డిఫరెంట్గా ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా ఎట్లా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేదా? C6H12O6 అన్నది గ్లూకోజ్. C6H12O6 అన్నది. ఓకేనా? ఇవి రెండింటికి సేమ్ ఫార్ములా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. రేపు చెప్పండి. C6H12O6. ఓకేనా? ఒకటి గ్లూకోజ్, అందరికీ తెలుసు. ఇంకో దానికి కూడా సేమ్ C6H12O6. ఓకేనా? ఇంకో దానికి కూడా C6H12O6. అదేదో రేపు చెప్పండి. అది దేనికి ఎగ్జాంపుల్? ఐసోమెరిజంకి ఎగ్జాంపుల్ వస్తుంది.